కోటికి పైగా జనాభా ఉన్న భాగ్యనగరంలో కోట్లు వెచ్చించి బల్దియా సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే ఉంటుంది. హంగు ఆర్భాటాలతో ప్రారంభించిన కార్యక్రమాల పరిస్థితి ఎలా ఉంది? గత పాలక మండలి హయాంలో మొదలైన కార్యక్రమాలు కొనసాగుతున్నాయా? మా ప్రతినిధి నుమాన్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. జీహెచ్ఎంసీ ఈ పేరు చెప్పగానే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎవరైనా చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు పైలట్ ప్రాజెక్టులు ప్రారంభం అవ్వాలన్నా ఇటు జీహెచ్ఎంసీ నుంచే ప్రారంభం అవ్వడం అనేది ఒక ఆనవాయితీ. హైదరాబాద్ మహానగరంలో ఎంతో అట్టహాసంగా ఆడంబరంగా నిత్యం ఎన్నో కార్యక్రమాలకు ఇటు బల్దియా అధికారులు శ్రీకారం చుడుతూ ఉంటారు. ఇంతకీ బల్దియా అధికారులు శ్రీకారం చుడుతున్నటువంటి కార్యక్రమాలు హైదరాబాద్ నగరంలో ఎంతవరకు అమలవుతున్నాయి? వాటి నిర్వహణ గ్రేటర్ హైదరాబాద్లో ఎలా ఉంది? గ్రేటర్ హైదరాబాద్లో ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యేటటువంటి పైలట్ ప్రాజెక్టుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఇలాంటి వివరాలపై ఏబిఎల్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూద్దాం. జీహెచ్ఎంసీ ఇటు ప్రజల కోసం అందుబాటులో తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటి వాటర్ ఏటీఎం. సో హైదరాబాద్ ప్రజలకు ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజల కోసం మాత్రం దాహార్తిని తీర్చే విధంగా ఏదైతే ₹1 లీటర్ వాటర్ని అందించే ఒక మంచి కార్యక్రమానికి గత కొద్దేళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. సో గత పాలక మండలిలో దీన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం కూడా దాదాపు ఒక 200కు పైగా వాటర్ ఐటమ్స్ని తీసుకొచ్చారు. సో అందులో ఒకటైనటువంటి వాటర్ ఐటమ్ దగ్గర కూడా మనం ఉన్నాము. సో చూడొచ్చు మనం కేపీహెచ్బిలో ఉన్నటువంటి వాటర్ ఐటమ్. సో ఇది మాత్రమే కాదు, సో అనేక వాటర్ ఏటీఎంస్ మొత్తం కూడా ఒక 300కు పైగా వాటర్ ఏటీఎంస్ ఉంటే దాదాపు అన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా మరుగున పడిపోయినటువంటి పరిస్థితి. సో ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోవడం, సో వాటిని ఆడంబరంగా స్టార్టింగ్లో ప్రారంభించారు, దాని తర్వాత పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. సో ఈ మెయింటెనెన్స్ అంతా కూడా ఇటు జీహెచ్ఎంసీ చూసుకుంటుంది. సో ఇది పూర్తిగా ఎక్కడికక్కడ కూడా నిర్వహణ లోపంతో అటకెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము. సో ₹1 లీటర్ వాటర్, సో ఏదైతే ₹5కి 20 లీటర్స్ని అందించే విధంగా ఇటు జలమండలి అధికారులతో ఏదైతే జీహెచ్ఎంసీ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటికీ కూడా అది పూర్తిగా ఆచరణలకు నోచుకోలే, అంటే అమల్లోకి నోచుకున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడదాము. సో చెప్పండి, అంటే జీహెచ్ఎంసీ ఏమో ఎంతో ఆడంబరంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. సో ఇక్కడ పరిస్థితి చూస్తేమో మొత్తం ఎక్కడికక్కడ చెత్త చెదారమో లాక్ వేసేసి అసలు మెయింటెనెన్స్ లేనటువంటి పరిస్థితి, ఏమంటారు? ఇవాళ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి చోట కూడా ఇక్కడనే కాదు, ఇప్పుడు ధనలక్ష్మి సెంటర్ అని వీటికి దాదాపు ఎంత స్థలం ఏ రకంగా పెట్టుకున్నారనేది ఎక్కడికక్కడే మీరు అన్నట్టుగా ఆర్భాటంగా చేయటం మొదలెట్టారు. ముఖ్యంగా ఇక్కడ పర్యవేక్షణ అనేది ఇప్పుడు కాలనీ వెల్ఫేర్ అసోసియేషనో లేకపోతే ఇక్కడ స్థానికులు ఎవరికోళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఎప్పుడు నీళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికక్కడ ఈ బాత్రూమ్లు పెట్టారండి రోడ్ల మీద, వాటిలో వాటర్ ఎట్లా నింపుతున్నారు? కనీసం వీటికి నీళ్లు నింపే పరిస్థితి లేదు. ఎండాకాలంలో ఇవాళ ఏదైతే అధికార పక్షం అనేది టీఆర్ఎస్ పార్టీ ఉందో ఇవాళ వాళ్ళే ఇదే పరిస్థితిలో ఇప్పుడు ఎక్కడ టెంపుల్ బస్ స్టాప్లో ఉన్నాం మనం, దీని ముందే ఇక్కడ చలివేంద్రం పెట్టుకునే పరిస్థితులు. అసలు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున పెట్టి ఈ రకంగా రోడ్ల మీద పెట్టడం ఎక్కడికక్కడే ఆలోచన అయితే మంచి విధానం అండి. ఇది పేదలకి చాలా ఉపయోగపడుతుంది. మోడల్ మార్కెట్లని రైతు బజార్లని ఇట్లాంటి ఎక్కడ పడితే అక్కడ చోట్లకి డబ్బాలు దింపేశారు. ఇదంతా ఎవరి డబ్బు అండి? ప్రజల డబ్బు. దీన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరు ఇచ్చారండి? వీళ్ళకి వాళ్ళ జేబుల నుంచి కాదుగా పెట్టింది, ఇది వాళ్ళ పేర్ల మీద కాదుగా పెట్టింది. కనీసం దీన్ని పర్యవేక్షిద్దామన్న ఆలోచన కూడా ఎవరు కలగదు. ఇక్కడ వాస్తవంగా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు మా నాయకుడు పుట్టినరోజనో లేకపోతే ఇంకోటనో వర్ధంతులనో చేసుకుంటారు, కానీ దీని పర్యవేక్షణనే చూసుకునే పరిస్థితి లేదు. ఇది స్థానికులు ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పి బాబు మీరు చూసుకున్నామా దీన్ని పర్యవేక్షించండి అంటే బాగుంటుంది. కాబట్టి ముందు కూడా ఇట్లాంటి ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా చూసి దాన్ని పర్యవేక్షిస్తే బాగుంటుంది. ఏరియాలో ఇలాంటి ఎన్ని ఉన్నాయి? సో వీటి పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? అసలు ఇక్కడ దాదాపు 5-6 ఉన్నాయండి. ఇప్పుడు ధనలక్ష్మి సెంటర్ అని మెయిన్ రోడ్ బస్ స్టాప్ దగ్గర, మా టెంపుల్ మెయిన్ రోడ్ బస్ స్టాప్ దగ్గర ఈ టెంపుల్ బస్ స్టాప్, ఇట్లా మనకి దాదాపు 5-6 కనబడతాయి మనకి రోడ్ల మీద చూస్తూ ఉంటే. కానీ ఏది కూడా ఉపయోగకరమైంది కాదు. ప్రతిదీ కూడా ఇంతకన్నా హీన స్థితిలో ఉన్నాయి. చివరిగా ఈ లోపల ఏమవుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి అనమాట. ఏదైనా మిషన్ అసలు ఇంతకాలం వాడకుండా పనిచేస్తుందండి, మళ్ళీ దాన్ని రిపేర్ అని రేపు పొద్దున ఎవరి డబ్బులండి ఇవన్నీ తగలబెట్టేదంతా? స్థానికులు ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ నాయకులు లేకపోతే ఇంకోళ్ళ అధికారులు ఎవరో పర్యవేక్షించాలి. ఎవరికి సంబంధం లేదు. ఇప్పుడు మేయర్ గారు మారిపోయి ఎంతకాలం అయిందండి? ఆ మేయర్ గారి బొమ్మ అట్టగా ఉంది, దాని గురించి పర్యవేక్షణ అనేది లేదు. ఏం చేస్తున్నారండి అధికారులు?
ఎవరు ఏంటంటే మనకెందుకు లేని దూరంలో పోతున్నారే కానీ ఆ డబ్బులు ప్రజల డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆలోచన ఎవరికి లేదండి. మీరు చెప్పండి సార్, ఇక్కడ ఈ వాటర్ ఏటీఎం ఎన్ని రోజుల నుంచి ఇట్లా నిరుపయోగంగా ఉంది ఇక్కడ, ఏంటి అసలు ఇక్కడ? దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఎట్లా ఉందో దీని పరిస్థితి. ఇవాళ ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు మీరు, కనీసం మీరు చేసేది ఏదైనా మంచి పని. కాకపోతే ఏంటంటే మీరు చేసేటప్పుడు చూడండి, ఎవరికన్నా ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టుగా ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఎవరికన్నా అప్పచెప్పి మీరు బాబు మీరు చూసుకోండి అని చెబితే అది బాగుంటుంది. కానీ మీరు ఏదో ఆర్భాటంగా వచ్చి ఓపెన్ చేసి ఎక్కడెక్కడ ఇదేనే కాదు, ఈ రోడ్ల మీద కొన్ని ఫ్రిడ్జెస్ పెట్టారు, ఆ మిగిలిన అన్నం అవి తెచ్చిపెట్టమని వాటి పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ చేస్తుంది కానీ కాకపోతే వీటి మీద శ్రద్ధ చూపిట్లా ఆర్భాటంగా ఓపెన్లు చేస్తున్నారు కానీ ఎక్కడైతే వీటి గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. కాకపోతే పెడుతున్నారు డబ్బు, ఎవరి డబ్బు ఇది? మన డబ్బే, మనమే చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే కంపల్సరీ గవర్నమెంట్ ఇట్లాంటి పెట్టేయన్ని కంపల్సరీగా వాళ్ళు చూసుకొని ఒకసారి ఇక్కడ ఎవరైతే జిహెచ్ఎంసీ సంబంధించింది పెడుతున్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఎవరున్నారో కంపల్సరీగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇదంతా మెయింటెనెన్స్ చూసుకోవాలా. లేదంటే ఇక్కడ లోకల్గా ఎవరన్నా ఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు బాబు మీరు చూసుకోండి, అది ఈ ఏరియాలో మీకు అప్పచెబుతున్నాము, మీరు నీళ్లు నింపండి లేదా మీకు ఇది చూసుకోండి అని చెప్తే బాగుంటుంది అనేది మా మనవి అండి. ఒక స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఇటు బల్దీ అధికారులు దీన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ అది ప్రస్తుతం పూర్తిగా నిరుపయోగమైనటువంటి పరిస్థితి. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా దాదాపు ఒక ఎన్నో కోట్లను వెచ్చించి కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, సో ఇది పూర్తిగా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా మారింది. సో దీని మీద ఇప్పటివరకు ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కానివ్వండి, జిహెచ్ఎంసీ మేయర్ కానివ్వండి, సో మున్సిపల్ శాఖ కేటీఆర్ ఏదైతే దీన్ని ప్రారంభించారో అప్పట్లో అందుబాటులో వీరెవరూ కూడా దీని మీద ప్రత్యేక చొరవ తీసుకోకపోవడంతో నగర వ్యాప్తంగా దాదాపు వందల సంఖ్యలో ఉన్నటువంటి ఈ వాటర్ ఏటీఎంస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని పూర్తి స్థాయిలో అంటే ఏవైతే దీన్ని కొత్తగా చేయవలసినటువంటి అవసరం లేదు, కొత్తగా దీంట్లో మార్పులు చేర్పవలసినటువంటి అవసరం లేదు. సో వీటిని మళ్ళీ ప్రారంభించి సో పూర్తిగా హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ప్రజల దాహర్తిని తీర్చే విధంగా కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి దీన్ని మళ్ళీ ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, హైదరాబాద్ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం మరో కార్యక్రమం ఏదైతే జిహెచ్ఎంసీ ప్రారంభించినటువంటి మరో కార్యక్రమం ఏది ఉందో అక్కడికి వెళ్దాము. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, సీన్ ఎలా ఉంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. పదండి మరి. హైదరాబాద్ ప్రజలకు ఆకలితో అలమటించే వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆహారాన్ని అందించే విధంగా ఇటు జిహెచ్ఎంసీ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఫీడ్ ది నీడ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 2 ఏళ్ల క్రితం ఎంతో అట్టహాసంగా ఈ ఫీడ్ ది నీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ దాదాపు కొద్ది నెలలు మాత్రమే ఇది సక్రమంగా కొనసాగింది. వాస్తవానికి దీని పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రస్తుతం నేను ఏదైతే మాదాపూర్ డివిజన్లో ఉన్నటువంటి ఏదైతే శిల్పారామంకు ఆపోజిట్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఫీడ్ ది నీడ్ ఏదైతే సెంటర్ దగ్గర ఉన్నానో చూడొచ్చు, మొత్తం కూడా ఈ ఫ్రిడ్జ్ అంతా కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా హైదరాబాద్లో దాదాపు 2 ఏళ్ల క్రితం 36 సెంటర్లలో ఈ ఫీడ్ ది నీడ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరైతే ఆహారం ఇంట్లో మిగిలిపోయినటువంటి వారు ఉన్నారో ఆహారాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎవరైతే యాచకులు కానివ్వండి, సో ఎవరైనా ఆహారం కావాలనుకుంటే అన్నార్థులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకొని వెళ్ళే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి కొద్ది రోజుల పాటు ఇక్కడ అంతా కూడా బాగానే కొనసాగింది. రెగ్యులర్గా వచ్చి ఎవరైతే ఆకలితో అలమటించే వారు వచ్చేసి ఇక్కడ ఫుడ్ని తీసుకెళ్లే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉండేవి. బట్ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. మొత్తం ఎంత అధ్వానంగా ఉందనేది పూర్తిగా నిర్వహణ లోపంతో పూర్తిగా ఏదైతే జిహెచ్ఎంసీ శ్రీకారం చుట్టినటువంటి ఈ కార్యక్రమం అటకెక్కినటువంటి పరిస్థితి ఉంది. సో మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో చెప్పండి, ఏంటి అసలు మీ ఏరియాలో ఎన్ని ఉన్నాయి, ఇవి ఏంటి వీటి పరిస్థితులు ఏంటి? ఇప్పుడు జిహెచ్ఎంసీ అట్టహాసంగా ప్రారంభించింది ఫీడ్ ద నీడ్ అని. ఎవ్వరు కూడా పడుకునే ముందు ఉట్టి కడుపుతో పడుకోవద్దు. కొంతమంది దాతల సహకారంతో అట్టహాసంగా ఓపెన్ చేసి వాళ్ళు ఓన్లీ ఏంటంటే ఫోటోలు దిగి హంగామా చేసుకున్నారు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కాగానే దీన్ని పట్టించుకోకుండా స్థానికంగా ఉండే కార్పొరేటర్ది బాధ్యత. వాళ్ళు ఉండే డివిజన్లల్లో ఎక్కడ ఉన్నాయి, ఎంతవరకు మెయింటెనెన్స్ జరుగుతున్నాయి, దాని మీద అవగాహన లోపం వాళ్ళది. అవగాహన రాయితే ఇంకోటి కమ్యూనికేషన్కి అధికారులకు కానీ స్థానిక కార్పొరేటర్ కానీ ఎక్కడ కూడా వాళ్ళకు అవగాహన లేదు. దాని ఉండి గురించి తెలియదు. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందంటే అంత దళిద్రం. చాలామంది ఇప్పటికీ వస్తున్నారు, అందులో ఫుడ్ పెట్టేసి వెళ్తున్నారు. కరెంటు కూడా లేదు. అది ఉండి నీట్గా ఉంటే
జిహెచ్ఎంసి ప్రారంభించినటువంటి కార్యక్రమాల్లో ఒకటైనటువంటి మోడల్ మార్కెట్లు కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం అని చెప్పొచ్చు. సో ఈ మోడల్ మార్కెట్లు అనేవి గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం కూడా దాదాపు 38 ప్రాంతాల్లో ఈ మోడల్ మార్కెట్ల నిర్వహణ చేపడుతున్నారు. సో మొత్తం కూడా 38లో దాదాపు 36 మోడల్ మార్కెట్ల నిర్మాణం పూర్తయింది. సో దానికి మొత్తానికి కూడా దాదాపు ఇటు జిహెచ్ఎంసి నుంచి 40 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. సో వాటి పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తే దాదాపు ఇది కట్టి రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇది ఎక్కడ కూడా ఇటు వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరికి కూడా అందుబాటులోకి రానటువంటి పరిస్థితి. సో వాస్తవానికి అలాట్మెంట్ చేస్తున్నాము, త్వరలోనే ప్రారంభిస్తాము అని ఇటు బల్దియా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో ఎవరికి కూడా అందుబాటులోకి రానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఫలితంగా ఇది ఏదైతే సాయంకాలం వేళల్లో ఈ మోడల్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి స్థల సేకరణ చేసి దీన్ని నిర్మించి ఇదంతా చేయడానికి దాదాపు ఒక్కొక్క మోడల్ మార్కెట్ మీద జిహెచ్ఎంసి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఏదైతే నిధులు కేటాయిస్తుంది. మొత్తానికి కూడా దాదాపు ఒక 40 కోట్లు దీనికోసం ప్రత్యేకంగా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైతే సిటీలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు కానివ్వండి, సో రోడ్ సైడ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి వచ్చేసి నేరుగా అమ్ముకొని ఇక్కడ క్రయ విక్రయాలు జరుపుకునే విధంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటికీ కూడా దాని పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనకు ఇక్కడ కళ్ళకు అద్దినట్టు కనిపిస్తుంది. దాదాపు ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇది ఏమాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, సో ఈ ప్రాంత ప్రజలకు కానివ్వండి అందుబాటులోకి రానటువంటి పరిస్థితి. కేవలం ఇది మాత్రమే కాదు, ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో ఉన్నటువంటి చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? దీన్ని ఎన్ని రోజుల క్రితం స్టార్ట్ చేశారు? అసలు దీని వర్క్ ఏంటి? అంటే ఇది దాదాపుగా మొదలుపెట్టి ఒక 3 ఏళ్ళు కావస్తుందండి ఇది. మరి ఈ మోడల్ మార్కెట్ అనేది మరి ఎవరికి ఉపయోగపడాలని నిర్మించారో మాకు అర్థం కావట్లేదు. మీరు చూసినట్టయితే చూడండి, వాళ్ళు వేసిన పెయింట్లు కూడా తొలగిపోతున్నాయి. అంటే అంత నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఉపయోగపడని స్థితిలో ఉంది ఇప్పుడు ఈ మోడల్ మార్కెట్. ఇంకొకటి ఏంటంటే సాయంత్రం అయితే ఇక్కడ చాలామంది పిల్లలు కూర్చుంటారు. ఒక 18 నుంచి 20 ఏళ్ళ పిల్లలు కూర్చొని మందు తాగటాలు, సిగరెట్ తాగటాలు వాళ్ళకి అడ్డాగా మారింది తప్పితే అంతకు మించి ఎవరికి ఉపయోగం లేదు. ఇటు నుంచి ఈ రోడ్లో నుంచి మహిళలు వస్తూ ఉంటారు. ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ మైహోమ్ ఉంది. ఆ మైహోంలో పని చేసుకొని రాత్రి 8:30-9 గంటలకు వస్తుంటారు. వాళ్ళు ఇటు నుంచి రావాలన్నా కూడా భయాందోళనతోనే రావాల్సి వస్తుంది. లేదంటే అట్లా మెయిన్ రోడ్లో నుంచి తిరిగి రావాలన్నమాట. కేవలం వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం చూడండి అని చెప్పుకోవడానికి తప్పితే ఎందుకు పని చేయట్లేదు. మరి ఈ డబ్బులు ఇవన్నీ ఈ డబ్బులన్నీ ఎవరి అండి? పబ్లిక్కే కదా. మరి పబ్లిక్ డబ్బులు ఇట్లా వృధా చేస్తే ఎవరికి నష్టం? పబ్లిక్కే నష్టం. మరి ప్రభుత్వం ఒకసారి చూసి కలగజేసుకొని అది ఎవరికైనా అలాట్మెంట్ ఉంటే అలాట్మెంట్ చేసి కొద్దిగా ఉపయోగపడేటట్టుగా చేయాలని కోరుతున్నామండి. ఓకే, అంటే మీరు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు అసలు ఇట్లా నిరుపయోగంగా దీన్ని? చెప్తున్నాం కదండి, ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు ఏమో స్టార్ట్ చేసి దానికంటే ముందు స్టార్ట్ చేశారు. ఇంకా దాని తర్వాత ఇంక ఇట్లా నత్తనడక నడుస్తుంది. ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు. చూస్తే మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాలు, అవి తప్పితే ఇంకా ఏం లేదు ఇక్కడ. చెప్పండి, ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే ఇన్ని రోజులు అవుతుంది, ఏమంటారు మీరు? బల్దియా అధికారులు అంటే హడావుడే చేస్తున్నారంటారా? అసలు ఇది హడావుడే తప్పనిడిసి ప్రజలకు ఉపయోగపడే విధానం మీకు అనిపిస్తుంది? ఇక్కడ కట్టారు, దాన్ని ఎవరికి అలాట్మెంట్ చేయలేదు. అలాట్మెంట్ చేయకుండా మందుబాబులకు అడ్డాగా మారింది. ఏదైనా సరే లేడీస్కి ఇబ్బంది అయ్యే తప్ప ఇదేం ఉపయోగం లేదు. కట్టారు, దేని గురించి కట్టారు? కట్టినంత హుషారుగా అలాట్మెంట్ చేస్తే కూడా అంతే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. అలా రోడ్డు మీద ఫ్రైడే రోజు మార్కెట్ లేడీస్ కనీసము ఒక వెహికల్ పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే స్థితిలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ కూరగాయలు పెట్టుకుంటున్న వాళ్ళు ఏంటంటే దాని మీద ఆధారపడ్డవాళ్ళు, దాని మీద బతుకుదిరు ఉన్నవాళ్ళు, వాళ్ళని రోడ్డు మీద పెట్టుకునే బదులు అదే వాళ్ళకి ఇక్కడ అలాట్మెంట్ ఇచ్చేసి ఇది ఇక్కడ పెట్టుకోండి బాబు అనేసి ఇంకా కొంచెం పెంచేసి వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఏదో ఇక్కడ ఇస్తే అలా రోడ్ల మీద పెట్టుకోకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా. మీరు పెట్టిందే ప్రజలకు ఇబ్బంది కాకూడదు అనేసి ఇది కట్టించారు. దేనికి కట్టించారు ఓకే, ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా దాన్ని అలాట్మెంట్ చేయండి. క్రమ పద్ధతిలో వర్క్ చేయడం ఇంపార్టెంట్. కానీ మేము కట్టామనేసి దీని మీద ఒక 50 కొన్ని కోట్లు తెచ్చుకొని తినేసి కొన్ని ఏదో ఒక 10,000 కట్టేసి దాన్ని అలా పెట్టేసి ఎవరికైనా ప్రభుత్వానికి మేము కట్టామని చూపించడం గొప్ప కాదండి. దాని క్రమ పద్ధతిలో వర్క్ అనేది ఫినిష్ చేయడమే. మీరు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏం కోరుకుంటారు? ఎందుకంటే ఇదంతా కూడా వర్క్ జిహెచ్ఎంసీకి సంబంధించి వాళ్ళు చూస్తున్నారు. ఏం కోరుకుంటారు మీరు బల్దియా అధికారులు? ఏం లేదండి, జిహెచ్ఎంసీ వర్క్ అనేది ఇక్కడ ఎలాంటిది లేదు. వర్క్ చూస్తున్నారుగా అక్కడ చెత్త ఎలాగో ఉందో. ఇది జిహెచ్ఎంసీ యాక్షన్ తీసుకుంటే ఇలా క్లీన్ ఉంటుందా? ఇలా ఉండదు. జిహెచ్ఎంసీ వాళ్ళు యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరు. ఇక్కడ ఏ కార్పొరేట్ ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి దీని మీద ఇంట్రెస్ట్ పెట్టేది.
వచ్చామా ఓపెనింగ్ రోజు చేసాం, ఇది ఓపెనింగ్ అయింది, ప్రజలకు ఉపయోగపడితే అని ప్రజలు నోరు తెరుచుకొని చూడడానికి తప్పనిసి ప్రజల నోటికాడికి వచ్చే ఐటమ్ ఇక్కడ ఏది లేదండి. ఎగ్జాంపుల్ ఇదే చూస్తున్నాం మనం. దాన్ని ఏ రకంగా కట్టారు, బొమ్మలు కూడా వేసారు, అది పెయింటింగ్ పోతుంది. మందుబాబులకు అడ్డాగా మారడం తప్పనిసి ప్రతి ఒక్కటి ఇలాగే వేస్ట్గా అవుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా లేదు. ప్రజల దాకా వెళ్ళట్లేదండి, ప్రజల దాకా వెళ్ళే ఏది కూడా జిహెచ్ఎంసీ చేయట్లేదు. చూడొచ్చు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా. మనము మొత్తం కూడా ఇక్కడ దాదాపు ఈ పెయింటింగ్ వేసి కూడా, వాల్ పెయింటింగ్ వేసి కూడా చాలా రోజులు అవుతుంది. అది కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా మాసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు ఏదైతే అలాట్మెంట్ చేసి ఇక్కడ వాస్తవానికి వీధి వ్యాపారులకు కేటాయిస్తే ఇక్కడ వాస్తవానికి రెగ్యులర్గా కూడా ఒక మార్కెట్ కొనసాగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ పరిస్థితి కూడా కనిపించట్లేదని చెప్పొచ్చు. సో మనము చూస్తున్నాం ఇక్కడ చందానగర్లో ఉన్నటువంటి మోడల్ మార్కెట్ పరిస్థితి. సో చాలా చోట్ల కూడా కొన్ని అయితే శిథిలావస్థకు చేరి కట్టి దాదాపు ఏళ్ళు తరబడి అవుతున్నా కూడా వాస్తవానికి మొదటి టర్మ్లో జిహెచ్ఎంసీ మేయర్గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్గా బాబా ఫసీయుద్దీన్ ఉన్న టైంలో, ఆ పాలక మండలి టైంలో దీన్ని ఇవన్నిటికి కూడా ప్లానింగ్ వేశారు, అప్పుడు జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాస్తవానికి రెండో పాలక మండలి కూడా వచ్చేసింది తెలంగాణ ఏర్పడిన తర్వాత జిహెచ్ఎంసీకి. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత కూడా వీటిని ప్రారంభానికి నోచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. సో వీటిని ఎంత త్వరితగతిన అయితే అంత సాధ్యంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఈ ప్రాంతవాసులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం చూసాము అంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది. ఈవినింగ్ అయితే మందుబాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఇక్కడ ఈ మోడల్ మార్కెట్లు మారాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో ఎంత త్వరితగతిన అయితే అంత త్వరితగతిన దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, వాస్తవానికి నిర్మించారు, గాలికి వదిలేశారు తప్ప సో దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఈ ప్రాంతవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హంగు ఆర్భటంతో ఇటు హైదరాబాద్లో ఎక్కడ చూసుకున్నా కూడా మనకు పబ్లిక్ టాయిలెట్లు పెద్ద ఎత్తున కనిపించేవి. ప్రస్తుతం అలాంటి పబ్లిక్ టాయిలెట్స్లో ఒకటైనటువంటి ఒక పబ్లిక్ టాయిలెట్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. సిచ్యువేషన్ చూడొచ్చు, కేవలము మొక్కుబడిగా అలంకారప్రాయంగా ఇలా పబ్లిక్ టాయిలెట్ని రోడ్డు పక్కన పెట్టారు. సో ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం కూడా దాదాపు ఒక 5-6 పబ్లిక్ టాయిలెట్ని పెట్టారు. వాస్తవానికి ఇక్కడ వాటర్ లేదు. సో వాష్రూమ్స్ కూడా చాలా అధ్వానంగా, దారుణంగా, ఎట్లాంటి పరిస్థితి ఉందో అంటే కంపు కొట్టే పరిస్థితిలో ఉంది. సో మొత్తం ఈగలు, దోమలు, చెత్త చెదారం మొత్తం కూడా అసలు వాస్తవానికి ఇక్కడ వాష్రూమ్ యూస్ చేసుకోవడానికి కూడా వీలు లేదని చెప్పొచ్చు. పైన ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. సో అవి కూడా అధ్వానంగా మారినటువంటి పరిస్థితి. సో మనము చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటివి అన్నీ కూడా నిరుపయోగంగా మారాయి. సో వీటిని ఎవరు కూడా యూస్ చేసుకోలేనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర కనిపిస్తుంది. దారుణంగా అంటే స్మెల్ కూడా భరించలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో మొత్తం కూడా అంటే ఇవి కట్టారు కేవలం ప్రకటనలకి, ఏదైతే వాస్తవానికి ఇది జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి ప్రకటనలకో ఇంకా ప్రైవేటు ప్రకటనలకో వాటికే ఈ పబ్లిక్ టాయిలెట్స్ అనేవి పరిమితం అయిపోయాయని చెప్పొచ్చు. చెప్పండి, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు, అసలు ఇవి ఉపయోగాలు ఉన్నాయా మీకు అసలు ఇక్కడ? ఇవి దాదాపు 1 year అవుతుంది సార్ దగ్గర. చూస్తున్నారుగా మీరే, పబ్లిక్ అయితే యూజ్ అయ్యేది లేదు. ఇట్లా దీని పక్కన చెత్త చెదారం, ఎవరు దగ్గరికి రాలేనంత సిచ్యువేషన్ ఎట్లా ఉందో చూసారు కదా. ఒక టాయిలెట్ అనేది నీట్గా ఉండదు. ఇట్లాంటి దాదాపు ఇక్కడ చుట్టుపక్కల ఒక 4-5 ఉన్నాయి. వాటిలో ఏది వాటర్ ఉండవు, ట్యాంకులు ఉన్నాయి కానీ పెట్టారు కానీ డబ్బులు ఖర్చు పెట్టి వాటర్ అనేది లేవు, మెయింటెనెన్స్ అనేది లేదు. ఎక్కడైతే పెట్టారో అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ను, వాచ్మెన్ను పెట్టి నీట్గా పెడితే పబ్లిక్ యూజ్ అవుతుంది. కానీ అట్లాంటివి ఏం లేవు, ఇట్లా పెట్టి వదిలేశారు. చూసారు మీరు ఆ చెత్త, ఈ చెట్లు, ఎవడెళ్తారు చెప్పండి ఇట్లాంటి.